పెట్టుకుంటే కనుక కొంచెం తక్కువ సమయాన్నే ఇచ్చారు మనకి జస్టిస్ ఈశ్వరయ్య గారు. ఆ టైం సైలెంట్లో పెట్టుకుంటే మనం త్వరలో వెళ్తాం. యాదవ్ ఏపీ హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. దీనికన్నా నేను ఇండివిజువల్గా వ్యక్తిగతంగా నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అంటే మాత్రం నేను జస్టిస్ ఈశ్వరయ్య గారి భావజాలంతో పెరిగిన విద్యార్థిని. ఒక ఇప్పుడంటే యూట్యూబ్ ఇవన్నీ చాలా ఛానల్స్ వచ్చినాయి, కానీ అప్పుడు పేపర్లో వచ్చిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే అందరికీ సమానమైన హక్కు ఇవ్వాలి అనే భావజాలాన్ని మొదలుపెట్టి అది హెడ్లైన్గా ఒక వెనుకబడిన విద్యార్థిగా చదువుకుంటున్న వాడిని కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఎన్నో అవమానాలు పొంది ఫైనాన్షియల్గా కానీ ఎకనామిక్గా కానీ ఫైనాన్షియల్గా కానీ సోషల్ స్టేటస్ కానీ వేరియస్ స్టేటస్లో అన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్న సందర్భంలో ఒక హైకోర్టు జడ్జిగా ఉన్నట్టు వ్యక్తి ప్రతి మనిషి సమానమే, పుట్టుకతో అందరూ సమానమే అనే స్టేట్మెంట్ చూసి నేను కొంచెం అట్రాక్ట్ అవ్వడం జరిగింది. ఈ క్రమంలో నేను సారు రాసిన జడ్జిమెంట్స్ కానీ అపీర్ అయిన కేసులు కానీ ఇవన్నీ చూస్తుంటే నిజమే అనిపించింది. ఎందుకంటే ప్రతి మనిషికి ఏ మనిషికి డిఫరెన్షియేట్ చేయాలంటే డిఫరెన్షియేట్ చేయాల్సింది రెండు రకాలుగానే డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఒక ఆడ ఒక మగ డిఫరెన్షియేట్ చేయొచ్చే, కానీ మగలో కులాలు మతాలు రాజకీయాలు ఇవన్నీ కూడా తర్వాత వచ్చినాయి. పుట్టినప్పుడు అందరూ సమానం అనే భావజాలంతో వచ్చారు. ఇటువంటి వ్యక్తి ఒక న్యాయవాదిగా ఉంటూ తర్వాత జడ్జిగా ఉంటూ తర్వాత హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉంటూ ఎంతోమందిని ప్రభావితం చేస్తూ నిష్పాక్షికంగా అందరినీ సమానంగా చూడటం. అందరూ సమానం అంటే బీసీలు ఒక్కటే సమానం అని కాదు, ప్రతి మనిషి సమానం అనే భావనని సార్ ప్రతి వాక్యంలోనూ ప్రతి జడ్జిమెంట్లోనూ కనిపిస్తూ ఉండేది. దాని తర్వాత అంతకుముందు మేమంతా చాలా కాలేజీలో ఈ పోరాటాలు చేసే టైంలో మళ్ళీ రిప్రజెంటేషన్స్ ఇవ్వడానికి బీసీ కమిషన్స్ అని చెప్పి చాలా ఉండేవి. అక్కడికి వెళ్తే ఆ కమిషన్లో మా మొరని ఆలకించే వాళ్ళే ఉండేవాళ్ళు కాదు. అటువంటి సమయంలో జస్టిస్ ఈశ్వరయ్య గారు నేషనల్ కమిషన్ చైర్పర్సన్గా ఎన్నిక కావడం, ఆయన ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి ఇస్తున్న ఇన్పుట్స్ని తీసుకొని దానికి మీరేమి సలహాలు ఇస్తారని అడిగేవాళ్ళు. సమస్యలు కాదు, సమస్యలకి మీ దగ్గర నుంచి సొల్యూషన్స్ ఏదైతే బాగుంటాయో చెప్పండి అని చెప్పి ముందు మా మొరని ఆలకించేవాడు. ఇటువంటి భావజాలంతో ఉన్నవాళ్ళు ఒక ఉన్నత స్థానంలో ఉంటే అందరికీ ఎలా సమానమైన అవకాశాలు ఇస్తారు అని చెప్పడానికి నిలువెత్తు సాక్ష్యం మన హానరబుల్ జస్టిస్ ఈశ్వరయ్య గారు. వారు హైకోర్టు చీఫ్ జస్టిస్గా చేసిన తర్వాత చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి అయిన తర్వాత ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ స్టార్ట్ చేసి దానికి ప్రెసిడెంట్గా ఉంటూ అన్ని రాష్ట్రాల్లో తిరుగుతూ అన్ని వెనుకబడిన వర్గాలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నాయి, కొన్ని చోట్ల ఫార్వర్డ్ క్యాస్ట్గా ఉన్నవాళ్ళు వేరే చోట వెనుకబడిన తరగతులుగా ఉన్నారు. వెనుకబడిన తరగతులుగా ఉండటం అంటే ఒక కులంలో పుట్టడం వెనుకబడిన తరగతులు కాదు, వాళ్ళు సామాజికంగా వెనుకబడి ఉండటం అనే భావాన్ని జస్టిస్ ఈశ్వరయ్య గారు ముందుకు తీసుకొచ్చారు. కొన్ని చోట్ల ఫార్వర్డ్ క్యాస్ట్గా ఉన్నంత మాత్రం నిజంగా మన ఆంధ్రప్రదేశ్లోనే చూస్తే చాలా రీజియన్స్లో బ్యాక్వర్డ్గా ఉన్నవాళ్ళు ఒక రీజియన్లో ఫార్వర్డ్గా ఉన్నారు. వాళ్ళొక్కరిని కన్సిడర్ చేసి వాళ్ళొక్కరికి ప్రయారిటీ ఇవ్వడం అనేది కన్సిడరేషన్ కాదని ప్రమోట్ చేస్తూ ఎక్కువ స్టేట్స్లో ఫార్వర్డ్ క్యాస్ట్గా ఉన్నా కూడా మళ్ళీ నిజంగా ఐడెంటిఫై చేసి ఒక సందర్భంలో సార్కి చెప్తారు ఇది, కానీ ఒక సందర్భంలో నేను చాలా ప్రభావితమైంది ఏంటంటే కొంతమంది కులగణన చేయటానికి వాళ్ళకంటూ ఒక ఇల్లు కూడా లేదు, ఎక్కడికి వెళ్ళి కులగణన చేయాలి. వాళ్ళు రోడ్డు మీద నోమాటిక్స్ లాగా తిరుగుతూ ఉంటారు, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, ఇంకో ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, మేము వెళ్ళేలోపు ఇంకో ప్లేస్కి వెళ్తారు. అసలు అటువంటి వాళ్ళు దేశంలో ఎంతమంది ఉన్నారు, అటువంటి కులగణన కూడా చేయాలి అనే భావన తీసుకొచ్చారు. రెండు రకాలుగా చాలా సందర్భాల్లో చాలా చేస్తున్నారు, కానీ రెండు మరీ ముఖ్యంగా చూసుకోవాలంటే వెనకబడిన తరగతులని అందరికీ సమానమైన హక్కుల్ని ఎలా కల్పించాలి ఒకటి, రెండోది కులగణన చేసి
ఆ కులగణన ద్వారా విత్ ఇన్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీలో ఉన్న అన్ని తెగల్లో కూడా ప్రతి తెగకి సమానమైన హక్కు ఇవ్వాలి అనే భావన తీసుకొచ్చారు. అటువంటి వారితో ఈ డాష్ పంచుకోవడం అనేది నాకు ప్రివిలేజ్గా భావిస్తున్నాను. ఉన్న తక్కువ సమయాన్ని జస్టిస్ ఈశ్వరయ్య గారు ఈ కులగణనలో వచ్చే సమస్యలు, రాజకీయంగా కులగణన చేయాల్సిన ఆవశ్యకత, ఏ ఏ రాష్ట్రాలు చేస్తున్నాయి, ఏ ఏ రాష్ట్రాలు చేయట్లేదు, ఎందుకు చేయాలి, చేయకపోతే వచ్చే సమస్యలు ఏంటో ఈ సందర్భంగా వివరించగలిగితే కనుక మా అందరికీ ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని మా భావన. అలానే మన వెంకటేశ్వరరావు గారు, పోకల వెంకటేశ్వరరావు గారు ప్రముఖ న్యాయవాది. వీరు జస్టిస్ ఈశ్వరయ్య గారు వెనుకబడిన తరగతుల వర్గాల కోసం ఎంత పోరాటం చేశారు, ఏమేమి శ్రమించారు, మనకందరికీ ఏమేమి తీసుకొచ్చారు, మనకందరికీ అంటే ప్రజలందరికీ, ఒక్క వెనుకబడిన తరగతుల వర్గాలకనే కాదు అందరూ సమానంగా ఉండాలనేది. అందరికీ నమస్కారం. నేను మాజీ గవర్నమెంట్ లీడర్ని. నేను బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని. జస్టిస్ ఈశ్వరయ్య గారు గురించి చెప్పాలంటే ఆయన ఆల్ ఇండియా లెవెల్లో బీసీ ఫెడరేషన్ ఒకదాన్ని స్థాపించి బీసీల హక్కుల కోసం ఒక జస్టిస్గా చేసిన వ్యక్తి. బీసీలకి ఏమేమి అన్యాయం జరుగుతుంది, ఎక్కడ వాళ్ళ హక్కులు కాలు రాస్తున్నారో బాగా క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తిగా సామాజిక బాధ్యతను భావించి ఒక ఇన్ని పదవులు అనుభవించిన తర్వాత కూడా ఈ వర్గాలకి ఏదో ఒకటి చేయాలి నేను అని ఒక బాధ్యతగా ఒక కమిషన్ను, ఒక ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ ఏర్పాటు చేసి బీసీలకు జరుగుతున్న అన్యాయాల గురించి గళమెత్తి ఎక్కడ బీసీ వర్గాలకి రావాల్సిన ఏం రావటం లేదు, ఏం రావాలనే వాటిని కూడా ఫైట్ చేస్తూ, ముఖ్యంగా రిజర్వేషన్ల మీద కానీ, బీసీలకు రావాల్సిన రిజర్వేషన్లు రాకపోతే ఆ రిజర్వేషన్లు, మెడికల్ రిజర్వేషన్లు కానీ, అన్ని రిజర్వేషన్ల మీద కూడా పోరాడుతున్నాను. ముఖ్యంగా నేను ఈరోజు మీ అందరికీ ఈ రాష్ట్రం గురించి మాట్లాడటానికి జస్టిస్ ఈశ్వరయ్య గారు ఈ పరిణామాల గురించి కూడా మాట్లాడటానికి వచ్చారు. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మన భారతదేశం ఇప్పటికీ 75 సంవత్సరాల తర్వాత కూడా రాజ్యాంగాన్ని ఒకదాన్ని మనం క్రియేట్ చేసుకొని, రాజ్యాంగంలో పీఠికలో న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం అనే ఈ పదాలను మనం పెట్టుకొని, న్యాయం అంటే ఏంది, న్యాయం అంటే దేనికోసం న్యాయం, సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, పొలిటికల్ న్యాయం, ఈ గ్యారంటీ ఇస్తుంది మన రాజ్యాంగం. అలానే స్వేచ్ఛ, ఏంది స్వేచ్ఛ, ఆలోచించే స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, వర్షిప్, నువ్వు ఏ దేవుణ్ణి ప్రార్థించాలి, నీ నమ్మకం ఏంటివి, వీటిలో నీకున్న స్వేచ్ఛ, సమానత్వం, అందరూ సమానమే, ఆపర్చునిటీ సమానంగా ఉండాలి. ఈ భావనలు మనందరికీ తెలిసినవి. మనందరం చిన్నప్పుడు చదువుకున్నాం రాజ్యాంగం గురించి, అందరూ కూడా చదువుకునే ఉంటారు. కానీ ఏంటి వీటి అర్థం ఏంటి ఇవన్నీ అచీవ్ చేయటానికి మనకి గవర్నమెంట్స్ ఇవన్నీ వచ్చినాయి. ఈరోజు మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఇవన్నీ కూడా ఈ 70 సంవత్సరాల్లో సాధించుకున్నామా అంటే ఇప్పటికీ అన్నగాడిన వర్గాలు, బీసీ వర్గాలు, దళిత వర్గాలు ఇంకా ఆ ఫలాల్ని పొందలేదంటే దానికి ఎవరు బాధ్యులు? ఈ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న పాలకులు. వాళ్ళు కరెక్ట్గా ఈ రాజ్యాంగాన్ని అమలు చేసి ఉంటే ఈ 70 సంవత్సరాల్లో ఈ వర్గాలన్నీ కూడా ఎంతో ముందుకు రావాలి. ముందుకు రాకుండా ఇంకా వెనకబడి ఉన్నాయంటే ఈ వర్గాల్లో ఉన్న మేధావులు, ఈ వర్గాల్లో ఉన్న చదువుకున్న వాళ్ళు, ఈ వర్గాల్లో ఉన్న వాళ్ళు ఈ వర్గాల కోసం పోట్లాడలేకపోవటమే. అది గుర్తించిన ఈశ్వరయ్య గారు జస్టిస్ ఒక ఉన్నత స్థానంలో ఉండి కూడా ఈ వర్గాల కోసం నేను పోరాడాలి, ఈ రాజ్యాంగంలో పొందుపరిచిన ఈ హక్కులన్నీ కూడా ఈ వర్గాల వారికి ఇవ్వాలి, అవి కల్పిస్తేనే ఈ వర్గాలు అభివృద్ధి చెందుతాయి. భారతదేశంలో సంపద మొత్తం ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఈ సంపదకి ఎవరు హక్కుదారులు? గత 70 సంవత్సరాలుగా 20% పీపుల్ ఈ సంపదను అనుభవిస్తున్నారు. మిగతా అందరూ ఈ దళితులు వీళ్ళంతా కూడా ఈ సంపదకి దూరంగా ఎందుకుంటున్నారు? విద్యకి ఎందుకు నెట్టివేయబడుతున్నారు? వైద్యానికి ఎందుకు నెట్టివేయబడుతున్నారు? ఇవన్నీ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది వీటి మీద కూడా అన్ని అవగాహన ఉన్న వ్యక్తి ఈశ్వరయ్య గారు. అవన్నీ కూడా మీకు వివరిస్తారు. థ్యాంక్ యూ. నమస్కారం. నాకు తోటి ప్రెస్, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ
ఈరోజు గుంటూరు మహాపట్టణంలో ఇక్కడ ప్రెస్ మీటు గురించి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. మిత్రులు ఇప్పుడే చెప్పారు, నేను వెనుకబడిన తరగతుల జాతికి చెందినవాడిని, కానీ నేను కులము ప్రాక్టీస్ చేయను. ఏది వేరే మతం కూడా తక్కువ ప్రాక్టీస్ చేస్తాను. ఎందుకంటే అన్ని మతాలు అన్ని కులం ఒకటే. నా ప్రకారము మానవ కులం అందరిది ఒకటే, మానవ జాతి ఒకటే, మానవులందరికీ కూడా సృష్టి అందరికీ కూడా దేవుడు ఒకటే. కాబట్టి ఒకటే కులము, ఒకటే కుటుంబం, ఒకటే దేవుడు అని నమ్మే వ్యక్తిని నేను. ఆ రకంగా ఎక్కడో స్కూలు లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, రోడ్డు లేదు, ఆ కుగ్రామంలో పుట్టి చదువుకొని ఏ మైండ్ ఆబ్జెక్ట్ లేకుండా మరి ఒక న్యాయవాది అయి 22 సంవత్సరాలు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి సివిల్ హైకోర్టులో న్యాయమూర్తి కూడా, అంటే స్టేట్ అంటే జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, అంటే జ్యుడిషియరీ అనే స్టేట్ను కూడా 14 సంవత్సరాలు పాలించి మరి ఆ అనుభవాన్ని, దాని తర్వాత జాతీయ బీసీ కమిషన్ చైర్మన్గా 3 సంవత్సరాలు చేసి యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ హోదాలో, ఇప్పుడున్న అర్జున్ రామ్ మేఘవాల్ ఉన్న టైప్ 8 బంగ్లాలో 3 సంవత్సరాలు ఢిల్లీలో ఉన్నాను. భారతదేశంలో జడ్జికి 2 ఎల్టీసీస్ ఉంటాయి, అక్కడ కూడా 2, అంటే 14, 3, 17 సార్లు భారతదేశం 4 మూలల మనం తిరిగి ఎన్నో అంటే ఎగ్జామిన్ చేసి, సోషల్ స్ట్రక్చర్స్ని ఎగ్జామిన్ చేసి, ఇతర దేశాలు కూడా బంగ్లాదేశ్, పాకిస్తాన్ కూడా వెళ్ళాను, యూరోపియన్ కంట్రీస్, అమెరికా, అన్ని దేశాలు కూడా తిరిగి ఈ సామాజిక పరిస్థితులను అర్థం చేసుకొని నా యొక్క నేషనల్ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చేసిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని నేను సమాజానికి ఇవ్వాలా, నాలాంటి వాళ్ళు సమాజం సమాజం నుంచి అడగకుండానే వచ్చిన జీపీ, అడగకుండానే వచ్చిన జడ్జి, అడగకుండానే వచ్చిన నేషనల్ కమిషన్ అందరికీ ఎందుకు చదువు వల్ల వచ్చింది. తెలుగు మీడియంలో చదివిన ఓన్లీ ఇంగ్లీష్ మీడియం గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్ లా మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో చదివినాను. ఆ తెలుగు మీడియంలో చదివిన ఇంగ్లీష్ మీడియం చదవని డ్రాబ్యాక్ ఇప్పటి వరకు కూడా నేను ఫీల్ అవుతాను. నేను అనుకుంటే ఇంగ్లీష్ మీడియంలో చదివితే నేను చీఫ్ జస్టిస్ అవుతుంటే నేను సుప్రీంకోర్టుకు వెళ్తూ ఉంటుంది. ఆ రకంగా నేను అంటే ఒక ప్రతి గ్రామంలో కూడా, ఒక చిన్న గ్రామంలో కూడా అన్నిటికంటే పెద్ద సృష్టిని సంపాదించేది విద్య లేకపోతే నేను ఇంతటి వాడిని అయ్యేవాడిని కాదు అని చెప్పి, ఈ రాజ్యాంగంలో ఉన్నది మనకు మిత్రులు చెప్పినట్టు అందరి సిటిజన్స్ సోషల్, ఎకనామిక్, పొలిటికల్ జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రేటర్నిటీ రావాల. తర్వాత ఈక్వాలిటీ రావాలంటే మరి అందరికీ సమానమైన విద్య, ఆరోగ్యం ఇస్తే ఈక్వాలిటీ వస్తుంది. ఈక్వాలిటీ రాకుండా నేను గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదివాను. దాని తర్వాత 65 తర్వాత చిన్నగా ప్రైవేటైజ్ అయ్యి ఇప్పుడు కంప్లీట్గా విద్య అంతా ప్రైవేటైజ్ అయిపోయింది. ప్రైవేటైజ్ అయిపోయి మరి ప్రతి ఊళ్ళల్లో పెత్తందారితనము, మరి భూస్వామి, మరి మళ్ళీ వాళ్ళ పెద్ద కులాల ఆధిపత్యము, కబంధ హస్తాలలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలు ఇప్పటి వరకు కూడా వాళ్లకు ఆ యొక్క స్వాతంత్ర్యం అనే యొక్క వాళ్ళ ఇది బందీలైనటువంటి ఆ సంఖ్యలన్నీ తెంచుకొని స్వేచ్ఛా జీవులుగా జీవించడానికి మాత్రము ఆస్కారం ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. కాబట్టి ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ స్థాపించి ఈ రకంగా చేస్తూ ఉన్నాము. తర్వాత 2024 ఇప్పుడు పార్లమెంటరీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా మిగతా మా యొక్క నేషనల్ కమిషన్, ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ యొక్క జనాన్ని జాగృతిపరచడమే కాకుండా మనము కావాల్సిన హక్కులు ఎట్లా సంపాదించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే, మరి ఇక్కడ ఫస్ట్ నేను చూసింది, నేను కన్నది ఏంటనంటే విద్యలో చాలా తారతమ్యం ఉంది. ఎంత తారతమ్యం అంటే అసలు మన పాఠశాలలో టీచర్లు ఉండేది కాదు, వసతులు ఉండేది కాదు, బాత్రూములు ఉండేది కాదు. ఏ రకమైన ఆ యొక్క ప్రభుత్వ విద్యని ఒక అంటే ప్లానింగ్గా దాన్ని దెబ్బతీసినారు. కాబట్టి ప్రైవేటు విద్య పెరిగింది, ప్రైవేటు విద్య వ్యాపారం అయింది. కాబట్టి ఆ ప్రభుత్వ విద్యా విధానాన్ని ఒక కార్పొరేట్ లెవెల్లో
తీర్చిదిద్ది అక్కడ ఇంగ్లీష్ మీడియంని పెట్టి దాని తర్వాత మళ్ళీ నేను వచ్చినప్పుడు ఇక్కడ కమిషన్గా 26 లక్షల రూపాయలు ఉండేది పీజీ అండ్ ఎంబీబీఎస్ ఫీజులు. ఆ 26 లక్షలకి వెళ్ళి 8 లక్షలు తీసుకురావాలంటే అంటే విద్యని ఎంత మరి హైయర్ ఎడ్యుకేషన్ ఎంత కాస్ట్లీయో అసలు బీద బడుగు బలహీన వర్గాలు చదివేటువంటి అందులో మెడికల్ విద్య నేను ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ ఉన్నప్పుడు మెడికల్ విద్యలో రిజర్వేషన్స్ 27% అంతటా ఇస్తున్నారు కానీ మెడికల్ విద్యలో రిజర్వేషన్స్ ఇవ్వట్లేదు. దానికి సుప్రీంకోర్టులో కేసు వేసి మెడికల్లో కూడా 27% రిజర్వేషన్స్ ఇవ్వాలని కొట్లాడి గెలిచిన నేను ప్రొఫెసర్ మోహన్ గోపాల్ కేరళ మేము ఆర్గ్యుమెంట్ చేసుకొని ఆ మెడికల్ విద్యాలలో రిజర్వేషన్స్ మేము కల్పించుకున్న తర్వాత ఫీజులు ఇక్కడ నీకు భారతదేశంలో ఎక్కడ అందుబాటులో లేనటువంటి ఫీజులని ఇక్కడ మెడికల్ మనకు అండర్ గ్రాడ్యుయేట్ కానీ పీజీ కానీ డెంటల్ కానీ ఇక్కడ చాలా రెగ్యులేట్ చేయగలిగినాము. దాని తర్వాత ఇక్కడ మీకు సంక్షేమ పథకాలు చూసినట్లయితే ఇక్కడ మీకు రైతు భరోసా కానీ ఫీజు రీయింబర్స్మెంట్ని జగనన్న విద్యా దీవెన కానీ జగనన్న వసతి దీవెన కానీ ఆరోగ్యశ్రీ కానీ అలానే అమ్మఒడి కానీ ఆసరా స్కీమ్ కానీ పేదలందరికీ ఇల్లు కానీ హౌసింగ్ ఫర్ ఆల్ తర్వాత పెన్షన్స్ పెంపు కానీ ఈ రకంగా చూసినట్లయితే అందరు అంటుంటారు బీదలకు పంచుతాడు అభివృద్ధి లేదు రోడ్లు లేవు తర్వాత ఏమేమో ఎక్స్పెరిమెంట్లు చేస్తారని. అది ఫ్రీగా ఇచ్చేది కాదు నా ప్రకారం. ఇది ఒక గొప్ప పెట్టుబడి. బడుగు బలహీన వర్గాల యొక్క పిల్లలకు విద్యనిచ్చి వాళ్ళకు వసతి ఇచ్చి వాళ్ళ యొక్క పిల్ల మన తల్లి బడికి పంపడానికి 15,000 రూపాయలు ఇచ్చి ఫీజు లేకుండా పాఠశాలలో విద్య చెప్పి తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్లో కూడా ఫీజు రీయింబర్స్ ఇచ్చి మన హాస్టల్లో ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి తర్వాత విద్యార్థుల మీద పెట్టుబడి పెడుతున్నాడో 1,000 కోట్ల రూపాయలు పెడుతున్నారో అంతకంటే పెద్ద పెట్టుబడి ఏ యొక్క ఇండస్ట్రీ కాదని నా యొక్క అభిప్రాయం. ఎంత పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కాదని నాకు అభిప్రాయం. అది కాదని కాదు మరి ఈ రకంగా అభివృద్ధి కూడా పోర్ట్స్ కానీ మిగతా కార్పొరేట్ లెవెల్ హాస్పిటల్స్ కానీ ఇక్కడ పని జరుగుతూ ఉంది. తర్వాత నేను నేషనల్ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాస్గా ఉన్నప్పుడు నేను ప్రధానమంత్రి గారిని 18 మినిట్స్ కలిసి నేను నా యొక్క రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేశాను. ఫస్ట్ రిపోర్ట్ ఏంటంటే 2011 సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సెస్ని మీరు పబ్లిష్ చేయాలా. అందులో మోసపూరితంగా అన్ని కులాల పర్టికులర్స్ ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ ఉమెన్ రిలీజియస్ ఉన్నాయి, మేల్ ఉన్నది కానీ అందులో ఒక బీసీకి మాత్రం ఒక కాలం పెట్టనందువల్ల బీసీ కులాలు అన్నీ అందులో ఉన్నాయి కానీ ఏ కులానికి చెందిన వాళ్ళని కాదు. దానికి ఒక ఎక్స్పర్ట్ గ్రూప్ని అపాయింట్ చేసి వాళ్ళు సెంట్రల్ ఓబీసీ లిస్టులో ఉన్నారా స్టేట్ ఓబీసీ లిస్టులో ఉన్నారా మీరు ఒక గ్రూప్ని అపాయింట్ చేసి మీరు బీసీ కులాలను కూడా మీరు తీయచ్చు అని నేను అడ్వైజ్ చేసినప్పుడు ఒక ఎక్స్పర్ట్ కమిటీని పానగరి అని వేసి ఆ కమిటీ ముందుకు వెళ్ళలేదు. వాళ్ళు ఎక్స్పర్ట్ కమిటీని చేసి బీసీ జనగణన చేయడానికి వాళ్ళకి ఇష్టం లేదు. తర్వాత మేము పబ్లిష్ చేయమని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. తర్వాత మా డిమాండ్కు బీసీ జనగణన చేయాలని సుప్రీంకోర్టులో మా పాలసీ బీజేపీ పాలసీ కాదు, మేము బీసీ జనగణన కులగణన చెయ్యము అని ఒక అఫిడవిట్ కూడా ఇచ్చినారు. ఎందుకు చేయరు బీసీ కులగణన? ఈ దేశంలో అన్నిటికీ లెక్కలు ఉంటుంది కానీ బీసీ కులగణన ఉండదనంటే ఎంత విచిత్రమైనది. మనకు ఈ శరీరం ఉన్నది, శరీరానికి ఒక ఎక్స్రే తీస్తే ఒక ఎంఆర్ఐ తీస్తే ఎక్కడ క్యాన్సర్ ఉంది ఎక్కడ ట్యూమర్ ఉంది ఏ భాగం వీక్ ఉంది అన్నీ తెలుస్తుంది, దానికి మందులు ఇవ్వచ్చును. అట్లే భారతదేశం యొక్క జనాభాని ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో భారతదేశ జనాభాని మొత్తము లెక్కించి జల్లడబట్టాలన్నాడు. జల్లడబడితే గట్టి ఇత్తులేమో కిందికి ఉంటాయి, తాలు పైకి వెళ్తాయి. సో అట్లా ఎన్ని వర్గాలు ఉన్నాయి, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయి, వాండరింగ్ క్లాసెస్, నామడిక్, సెమీ నామడిక్, దేశదిమరులు, భిక్షాటన చేసేవాళ్ళు, బెగ్గింగ్ క్లాసెస్, చిన్న కుల వృత్తులు చేసుకునే వాళ్ళకు ఎస్సీ ఎస్టీల కంటే కూడా అన్యాయమైన పరిస్థితి ఉంది వాళ్ళకు. ఇప్పుడే సోదరు చెప్పిన ఠాగూరు నిజంగా దేశాటన చేసేవాళ్ళు, దేశదిమ్మరులు, వాళ్ళకి ఏముండదు, ఇల్లు ఉండదు, చదువు ఉండదు, ఉద్యోగం ఉండదు, ఆర్థికం ఉండదు, వాళ్ళకు ఆ రకంగా జీవనం గడుపుతున్నారు. కాబట్టి భారతదేశం అభివృద్ధి చెందే దేశం కావాలనంటే ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రతినిధుల ద్వారా ఎన్నుకునే ఈ యొక్క ప్రజాస్వామ్యం. కాబట్టి ప్రజల ప్రతినిధులు ప్రజలే యొక్క భాగస్వామ్యం ఉండాలి ప్రభుత్వంలో. అంటే వాళ్ళ పిల్లలకు చదువు ఉండాలి, వాళ్ళకు కూడా ఎకనామిక్ స్టేటస్ ఉండాలి,
విద్య ఆరోగ్యం ఉండాలి, పొలిటికల్ రిప్రజెంటేషన్ ఉన్నప్పుడే ఆ చట్టసభలలో మాట్లాడగలుగుతారు, వాళ్ళకి సంబంధించిన చట్టాలు కూడా చేయగలుగుతారు. కాబట్టి ఈ రకంగా బీసీలకు హక్కులు ఇవ్వకుండా ఉండడానికి, బీసీలకు ఉన్న రిజర్వేషన్స్ కూడా తీసివేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది బీజేపీ గవర్నమెంట్. ఎలా నేను ఖచ్చితంగా చెప్పగలను, ఎందుకనంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఏ రకమైన ఎంక్వైరీ లేకుండా, ఏ రకమైన లెక్కలు లేకుండా, ఏ రకమైన సర్వే లేకుండా ఉన్న పలంగా ఓన్లీ 124 అవర్స్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ 10% ఉన్నారా, 5% ఉన్నారా? ఒక ఎకనామిక్ సర్వే చేస్తే ఈడబ్ల్యూఎస్ 5% కంటే ఎక్కువ లేరు. పోనీ దానికి తెల్లకాడలో వాళ్ళందరికీ ఈడబ్ల్యూఎస్ ఇవ్వండి, కానీ ఏమి సంబంధం లేకుండా ఈడబ్ల్యూఎస్ ఉన్న పలంగా ఇస్తే సో బీసీ రిజర్వేషన్స్ తగ్గించున్నారు. కాబట్టి బీసీ రిజర్వేషన్స్ 27% ఇచ్చిన దానికి కూడా అందులో క్రిమిలేయర్ పెట్టి 14% ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మిగతా 15, 16, 17% ఉండొచ్చు. ఆ 10% కూడా ఇంకా అగ్ర కులాల వాళ్ళే తీసుకెళ్తున్నారు. తర్వాత మోదీ గారు వచ్చి నేను 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు. 2 కోట్లు కదా, 2 లక్షలు కూడా ఇవ్వలేదు. తర్వాత నేను స్విస్ బ్యాంకులో పైసలన్నీ తెచ్చుకొని బీదోళ్ళకు 14 లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తున్నాడు, ఒక్క పైసా ఇవ్వలేదు. దాని తర్వాత బీసీ జనగణన చేయమన్నాడు. తర్వాత రిక్రూట్మెంట్ చేయమనంటే మన పబ్లిక్ సర్వీస్ కమిషన్లా ప్రతి సంవత్సరము ఎంతోమంది బీసీలు సెలెక్ట్ అయినా కూడా వాళ్ళ క్రిమిలేయర్ ఉందని, అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులకేమో వాళ్ళ జీతము మిగతా ఇన్కమ్ కలవదు, కానీ ప్రైవేట్ సెక్టర్లో ఇద్దరు ఎలిమెంటరీ టీచర్ స్కూల్స్ ప్రైవేట్ దాంట్లో కలిపితే వాళ్ళ జీతం కూడా కలిపి వాళ్ళ క్రిమిలేయర్లా వస్తారు. 8 లక్షలు ఇన్కమ్ ఉన్నది తల్లిదండ్రులది అని వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుంటే అవి కూడా అగ్ర కులాల వాళ్ళే తీసుకెళ్తున్నారు. తర్వాత లేటరల్ ఎంట్రీ రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ తప్పించి, రోస్టర్ని తప్పించి లేటరల్ రిజర్వేషన్స్ కూడా మన ఆ రకంగానే మరి రిలయన్స్ తర్వాత అదానీ అంబానీ కంపెనీలకు వెళ్ళి తెలిసి లేటరల్ రిజర్వేషన్స్ ఉద్యోగాలు ఇవ్వడం మొదలుపెట్టాడు సెంట్రల్ సెక్రటేరియట్లో. సెంట్రల్ సెక్రటేరియట్లో బీసీలకు అసలు 1% కూడా ఫోకల్ పాయింట్స్లో బీసీలకు ఇవ్వలేదు. దాని తర్వాత మనకు ఎప్పుడైతే వెనకట మనుస్మృతి ఉందో మనుస్మృతిని ఇంప్లిమెంట్ చేయాలి. కులగణనకు వ్యతిరేకంగా, మనకు బీసీలకు వ్యతిరేకంగా ఈ తారతమ్యాలు ఇట్లనే పెంపొందించాలా, తర్వాత కుల వ్యవస్థను ఇట్లనే పెంపొందించాలనే ఉద్దేశంతో ఉన్న ఆర్ఎస్ఎస్ బీజేపీ మన ఒక మత వైషమ్యాలను పెట్టి అంటే ముస్లిమ్స్లకి ఒక వాళ్ళ ఈ దేశ పౌరులు కాదు అనేటట్లు చిత్రీకరించి, తర్వాత సిటిజన్ అమెండ్మెంట్షిప్ యాక్ట్ పెట్టి వాళ్ళని మరి ఇప్పుడు మొన్న మోదీ గారు వచ్చి, అమిత్ షా గారు వచ్చి నా జీవితం ఉన్నంత వరకు ముస్లిం రిజర్వేషన్స్ని, మతపరమైన రిజర్వేషన్స్ ఇవ్వనన్నాడు. అంటే ఆల్రెడీ ఆయనకు బహుశా రాజ్యాంగం చూసుకున్నట్లయితే రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్స్ లేవు. సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ముస్లిం అయినా లేకపోతే బుద్ధిస్ట్ అయినా సిక్ అయినా ఎవరైనా కూడా సోషల్ ఎడ్యుకేషనల్ వెనుకబడిన తరగతులకు ఇవ్వచ్చని సుప్రీంకోర్టు ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో 9 మంది జడ్జిలు చెప్పినారు. వాళ్ళు ఏమన్నారంటే ఒక రిక్షా పుల్లర్ ఉన్నాడు, వాడు కాపోడు అయితేంది, కమ్మోడు అయితేంది, రెడ్డి అయితేంది, బ్రాహ్మణ్ అయితేంది, బనియా అయితేంది, వాడు రిక్షా పుల్లర్. ద ఫ్యాక్ట్ దట్ ఈజ్ ఏ రిక్షా పుల్లర్, వాడుకు అందుకని వానికి విద్య లేదు, సామాజికంగా వెనుకబడినాడు, సొసైటీ కూడా వానికి ఈజ్ ఏ సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ దృష్టితో చూస్తాడు. ఈక్వల్గా వారి ఇంటికి వెళ్ళి సమానంగా భోజనం, సమానంగా కూర్చోవడానికి వానికి ఆస్కారం ఇవ్వరు. కాబట్టి ఈజ్ ఆల్సో సోషల్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చెప్పినారు. ఆ రకంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి 50% ముస్లిమ్స్ ఇప్పుడు సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసులో లిస్టులో ఉన్నారు. వాళ్ళు రిజర్వేషన్స్ అనుభవిస్తున్నారు. వాళ్ళ రిజర్వేషన్స్ కూడా తీయడానికి బీజేపీ సిద్ధమైంది. ఆ సిద్ధమైన అటువంటి పార్టీతోని మిగతా ఈ తొక్క పార్టీలు కూడా జతకట్టడం అని అంటే వీళ్ళు కూడా అటువంటి మనస్తత్వం ఉన్న పార్టీలే అని మా యొక్క బీసీ ఆర్గనైజేషన్స్ మేము చెప్పక తప్పదు. ఆ రకంగా మరి మోదీ చూసినట్లయితే ఆయన ఎన్ని ఎలక్షన్ హామీలు ఇచ్చినాడు. నేను మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని పచ్చాబోదని చెప్పినాడు. ఆ మోదీ గాంచి ఓన్లీ ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కలిపిన కులం అది. అలానే బట్ ఆయన కూడా వాళ్ళు ఒక బనియా అనే ట్రీట్ చేస్తారు, కానీ నిజంగా బీసీలు మాత్రం కానీ వాళ్ళు ట్రీట్ చేయరు. తర్వాత పర్సనల్ విషయాలు నేను చెప్పను, కానీ తర్వాత బీజేపీ ఇది బీసీలకు వ్యతిరేకమైన పార్టీ.
కులగణనకు వ్యతిరేకమైన పార్టీ, ఈ దేశం యొక్క అందరినీ భాగస్వామ్యం చేయడానికి సిద్ధంగా లేని పార్టీ, చాతుర్వర్ణ సిద్ధాంతాన్ని ప్రోత్సహించే పార్టీ, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ని మొత్తం ప్రైవేట్ చేసి అదాని అంబానీకి అప్పజెప్పడానికి సిద్ధపడిన పార్టీ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కూడా ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించిన పార్టీ. అట్లా ఎన్నో ఎయిర్పోర్ట్లను చేసినారు. ఇప్పుడు మనకు మిగతా ఉన్న ఒక్క పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్లలో స్థాపించలేదు. అంతకంటే ముందే మొత్తం పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ స్థాపించినారు. అలానే అటువంటి బీజేపీతో జతగట్టిన ఈ పార్టీలు కూడా వీళ్ళకి ఏమి స్వతంత్రం ఉండదు. వాళ్ళు చెప్పినట్టే వీళ్ళు తోకాడించాలి. తర్వాత వాళ్ళని తిట్టి అవన్నీ చేసి తర్వాత వాళ్ళనే ప్రాధాన్యపడి వాళ్ళతో కలపడం అని అంటే సో ఇది మనకు శ్రేయస్కరమైన విషయం కాదు. తర్వాత ఇప్పుడు విద్యా ఆరోగ్యం వచ్చింది. దాని తర్వాత మనకు ఈ కార్పొరేట్ లెవెల్ విద్య కార్పొరేట్ లెవెల్ ఆరోగ్యము. తర్వాత ఇప్పుడు ఉన్న ఈ మధ్యన ఒక పెద్ద కాంట్రవర్షియల్ ఏంటంటే ఇప్పుడు ఇది మన ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ చట్టం. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ చట్టము నేను చూశాను. ఏదో 100 సంవత్సరాల కింద బ్రిటిష్ వాడు సర్వే చేసినాడు, కానీ దాని తర్వాత తండ్రులు పోయినారు, కొడుకులు పోయినారు, మనవలు పోయినారు, మునిమనవలు పోయినారు. ఒక్కొక్క సర్వే నెంబర్ ఎన్నో భాగాలు పంచుకున్నారు. ఈ సబ్ డివిజన్ ఇంతవరకు కావట్లేదు. అది తర్వాత ఇంకా డిస్ప్యూట్స్ ఎన్నో ఉన్నాయి. రెవెన్యూ కోర్ట్స్లలో డిస్ప్యూట్స్ ఉన్నాయి, 100,000 కోట్లు. తర్వాత సివిల్ కోర్టులలో ఉన్నాయి, హైకోర్టులో ఉన్నాయి. సో ఈ డిస్ప్యూట్స్కి వెళ్ళి మొత్తం వాళ్ళ జీవితమే దారపోస్తున్నారు. కాబట్టి వాటిని అన్ని నిర్మూలించడానికి ఈ ఆంధ్రప్రదేశ్ టైటిలింగ్ చట్టం తెచ్చి దానికి కూడా ఇప్పుడు మనకు రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ ఉంది, మిగతా అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా అందులో ఎన్నో డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా పర్ఫెక్ట్గా చేయలేదు. ఈ గవర్నమెంట్ పర్ఫెక్ట్ ఉండదని దేవుడు వచ్చినా కూడా ఈ సమాజాన్ని పర్ఫెక్ట్ పాలించాలని ఈ రోజులు అంత దిగజారిపోయిన రోజులు. సో కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ చిన్న సమస్యలని ఒకరికి అంత పెద్ద ఆకాశం లెక్క చేసేసి ఆ ఈనాడు పత్రిక పెద్ద పబ్లిసిటీ చేసి తర్వాత నేను అందరికి సమానంగా చూసినటువంటి వ్యక్తిని ఎందుకని చెప్తాను అనంటే, నేను న్యాయం చేయకపోతే ఈనాడు ఉండేది కాదు. ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీ మొత్తం భూస్థాపితమయ్యేది. ఆ 2 స్థితులు నేను ఆ రోడ్డు కంప్లీట్గా బుల్డోజర్తో ఇచ్చినప్పుడు స్టే ఇచ్చినాను. తర్వాత పర్మిషన్ లేకుండా నీకు 1+1 ఎక్కువ కట్టడానికి వీల్లేదన్నప్పుడు నేను స్టే ఇచ్చినాను. ఎందుకంటే పత్రికా స్వేచ్ఛను కాపాడాలి, పత్రికా యొక్క ఫ్రీడమ్ని కాపాడాలనే ఉద్దేశంతో నేను దేని కూడా విరవకుండా మరి నేను ఆ రామోజీ ఈనాడుకు ఈటీవీకి రామోజీ ఫిల్మ్కి నేను రక్షణ ఇచ్చినా కూడా ఆ రోజు నా వార్త అయ్యాడు. ఇప్పుడు నాకు ప్రత్యక్షంగా చూపించాడు. ఎందుకు చూపించాడు? నేను వాళ్ళకు పచ్చపాటికి నేను సపోర్ట్ చేస్తలేనేమని ఊహించని అంటే నేను రక్షించిన వాడిని కూడా నన్ను కూడా మనం భక్షించడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళది ఎందుకు చేస్తారో నాకైతే తెలియదు. వాళ్ళ విజ్ఞతగా విధులు పెడతాను. కానీ నేను చెప్తున్నా, నా జీవితంలో 14 సంవత్సరాలలో ఏ ఒక్క ప్రలోభం కానీ ఏ ఒక్క విచక్షణ లేకుండా నేను న్యాయం చేసిన వాడిని. కాబట్టి నేను ఇంత ధైర్యంగా మీ ముందుకు వచ్చి నేను చెప్పగలుగుతా ఉన్నాను. దాని తర్వాత ఈ యొక్క భూ టైటిలింగ్ చట్టం కూడా ఇది నేను చెప్తాను, ఇది జగన్ గ్యారంటీ. ఇది లేకపోతే మోదీ గ్యారంటీ ఇస్తున్నాడు కదా, మోదీకి ఇచ్చిన గ్యారంటీలు ఎన్ని నిలబెట్టుకున్నాడు? జగన్ ఇచ్చిన గ్యారంటీ నీకు నవరత్నాలలో ఇచ్చిన గ్యారంటీ నీకు దాదాపు 80% గ్యారంటీలను ఈరోజు నిలబెట్టుకున్నాడు. ఆ రకంగా నిలబెట్టుకున్న గ్యారంటీలు 2014లో ఎన్ని గ్యారంటీలు మరి తెలుగుదేశం ఇచ్చింది? ఆ ఎన్ని గ్యారంటీలు ఈరోజు నిర్ణయించినారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరికీ సంపన్నులకు, భూస్వాములకు, పెత్తందారులకు, రిచ్ పర్సన్స్కి ఒక కుతంత్రం ఏందనంటే మళ్ళా బీదవాడు బాగుపడుతున్నాడు. బీదవాడు ఇంగ్లీష్ మీడియం కూడా చదివి బాగా చేస్తున్నాడు. సో ఊళ్ళల్లో మా రెస్పెక్ట్ తగ్గుతూ ఉంది, ఊళ్ళల్లో మా పెత్తనం తగ్గుతూ ఉంది. కాబట్టి ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో మనకు పేదలకు, పెత్తందారులకు యుద్ధం. ఇది ఇట్స్ అ వార్ అగెన్స్ట్ ది పూర్ అండ్ ద రిచ్. తర్వాత ఆ మధ్యన ఇదొక వాళ్ళ పత్రికలన్నీ చాలా వరకు వాళ్ళ ఫేవర్లు ఉన్నాయి కాబట్టి, సంపన్నులు వాళ్ళ ఫేవర్లు ఉన్నాయి కాబట్టి నిజాన్ని అబద్ధాన్ని కూడా నిజంగా సృష్టించి ఒక పెద్ద ప్రచారం జరుగుతూ ఉంది. అందుకనే ఈరోజు మేము మా యొక్క వినతి ఏందనంటే, నిజంగా మన పిల్లలు బాగుపడాలంటే ఒక పెట్టుబడి, ఒక పెద్ద మార్పు, పెద్ద విప్లవం ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది.
విప్లవం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ విడదీసినాక మనకు రిసోర్సెస్ లేవు. ఆ ప్రభుత్వం కూడా ఎన్నో లక్షలు అప్పు తెచ్చినారు. వీళ్ళు కూడా తెచ్చి ఈ సంక్షేమాలు చేసినా వాళ్ళకు ఏది ఇచ్చినా అది ఉపయోగపడుతుంది. వాళ్ళకి అది ఉపయోగపడుతుంది, వాళ్ళ పిల్లలు బాగుపడుతుంది, ఆకలి చావులు లేవు. తర్వాత నిరుద్యోగము అని అంటే వాళ్ళకు బట్ట తిండి పొట్టాకు ఏ దోకా లేదు. మరి మీరు చూసినట్టయితే కోవిడ్, నేను ఆల్ ఇండియాలో చూసిన కోవిడ్ ట్యాకిల్ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ట్యాకిల్ చేసినట్టు నాకు తెలంగాణ చేయలేదు, ఎక్కడ చేయలేదు. తెలంగాణలో ధరణి పెట్టినారు. ధరణిలో ఎంత పెద్ద స్కామ్ ఉంది, కానీ ఈ చట్టంలో ఏ స్కామ్ లేనిది ఇంకా ఇంప్లిమెంట్ కాంది దాని పెద్ద భూతద్దముగా ఈ రంగు వికిరించడం అనేది ఇది ఒక పెద్ద కుట్రపూరితమైన విషయం. తర్వాత మీరు క్వశ్చన్స్ అడగండి, నేను చెప్తా. తర్వాత కంచా ఐలయ్య కూడా అంత పెద్ద ప్రొఫెసర్, మేధావి. ఆ మేధావి కూడా ఏం చెప్తున్నాడు, ఉద్యోగస్తులు మీరు టీచర్సు ఈసారిగిన మీరు ఇప్పుడు ఈ ప్రభుత్వం రాకపోతే మళ్ళా కార్పొరేట్ లెవెల్లో ఉన్న విద్య ప్రైవేట్ పరం అయిపోతుంది. వైజాగ్ స్టీల్ ప్రైవేట్ పరం అయిపోతుంది. తర్వాత ఈయనకి ఇండిపెండెన్స్ ఏముండదు. తర్వాత మిగతాయి కూడా పోర్టులు కూడా ఇవన్నీ ప్రైవేట్ పరం అయిపోతాయి. కాబట్టి ఈ అభివృద్ధిని మీరు ఆపొద్దు అని ఆయన కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రకమైన ప్రజలని చైతన్యం చేయాలి, ప్రజాస్వామ్యమని పరిరక్షించాల, సామాజిక న్యాయాన్ని పరిరక్షించాల, అందరికీ న్యాయం, పేదలకు న్యాయం కావాలన్న ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకి వచ్చి మీ యొక్క మా అమూల్య సమయాన్ని మేము మీకు ధన్యవాదాలు చాలా. నమస్కారం. మొత్తం స్పీచ్ అంతా వాయిసే కదా నాన్న.